జవాన్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకున్నాడు అట్లీ. అందుకే రెమ్యునరేషన్ విషయంలో తగ్గేది లేదు అంటున్నాడు. అడిగినంత రెమ్యునరేషన్ అల్లు అర్జున్ ఇవ్వకపోతే అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చే హీరో దగ్గరికి వెళ్తాను అంటున్నాడు అట్లీ. ఆల్రెడీ అట్లీ అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చేందుకు బాలీవుడ్ హీరో రెడీ అవుతున్నాడు. 2013లో దర్శకుడిగా కెరీర్ బిగిన్ అయ్యింది. అప్పటి నుంచి బ్లాక్ బస్టర్స్ మాత్రమే కొడుతున్నాడు అట్లీ. ముఖ్యంగా తమిళ హీరో విజయ్ కు వరుస పెట్టి బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు. ఒక సినిమాను మించి మరో హిట్ ఇచ్చాడు. జవాన్ తో బాలీవుడ్ కు వెళ్లి అక్కడ ఏకంగా 1000 కోట్ల సినిమాను తీశాడు. అసలే కెరీర్ లో ఫ్లాప్ అనేది లేదు. పైగా విజయ్, షారూక్ లాంటి స్టార్స్ ను ఎలా డీల్ చేయాలో బాగా తెలుసు. అయితే 80 కోట్ల రెమ్యునరేషన్ కు తగ్గడం లేదు అట్లీ. అట్లీ లాంటి దర్శకుడి డేట్స్ ఖాళీగా ఉన్నాయని తెలిసి స్వయంగా సల్మాన్ ఖాన్ సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నాడని సమాచారం. ప్రస్తుతం తాను నటిస్తున్న సికిందర్ కంప్లీట్ అయిన తరువాత అట్లీతో మూవీ చేసేందుకు రెడీ అవుతున్నాడని సమాచారం. పైగా సల్మాన్ అట్లీ అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నాడట.